అయ్యగారు ముందుగా ఒక ప్రశ్న మేము దృష్టిలోకి తీసుకొస్తున్నాను. 2వ యోహాను పత్రిక మొదటి అధ్యాయం 10, 11 వచనాల్లో ఈ విధంగా ఉంది. ఎవడైనాను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన యెడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. శుభమని వానితో చెప్పనవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్ట క్రియలలో పాలివాడగును అని ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చినప్పుడు నేను క్రీస్తుని గురించి చెబుతానని అతడు ఏం చెప్పాడో తెలియక ముందు వందనాలని చెప్పినంత మాత్రాన ఎవరు కలిసినా వందనాలని చెప్పుకోవడం, ప్రైజులాడని చెప్పడం కామన్ కదా. అలా చెప్పినంత మాత్రము చేత అతని దుష్టక్రియలలో ఇతడు పాలివాడు కావడం ఏంటి? దాన్ని ఎలా అర్థం చేసుకో? ఇక్కడ మొదటిసారి ముఖ పరిచయమే లేని వ్యక్తి ఎవడైనా వస్తే మొట్టమొదటి ఎన్కౌంటర్, మొట్టమొదటి ముఖాముఖి పరిచయం అప్పుడే వందనాలు చెప్పొద్దని కాదు సార్. ఎందుకంటే అపరిచిత వ్యక్తి వచ్చాడు, అతను భక్తుడో తెలియదు, భ్రష్టుడో మనకు తెలియదు, అపోస్తలిక బోధ నమ్ముతున్నాడో తెలియదు, నమ్మడం లేదో తెలియదు, వాక్య విరోధమైన అసత్య బోధనను వ్యాప్తి చేస్తున్నాడో తెలియదు. కొత్త ముఖం, హలో బ్రదర్ అనకుండా ఎలా ఉంటాము? అలాగైతే మనము అన్సోషబుల్ ఎలిమెంట్స్, సామాజిక జీవితానికి వ్యతిరేకమైనటువంటి స్నేహధర్మం లేనటువంటి, స్నేహ వైఖరి లేనటువంటి మూర్ఖులుగా మనం ఉంటాం. ఎవరినైనా వందనాలండి అని మనం మర్యాదగానే పలకరిస్తాం. అతను బోధ తేకుండా వస్తే అని అంటే అర్థం ఏంటంటే అతను బోధ ఏంటో తెలుసుకున్న తర్వాత ముచ్చట అది. ఓకే, ఇంకా బోధ తెలిసిపోయింది అబద్ధ బోధ అని, అప్పుడు అప్పుడు మళ్ళీ ప్రేజలాడొద్దని, అప్పుడు మళ్ళీ వందనాలని ఎక్కువ సుట్టరికం చేయొద్దు. అప్పుడు మొదటి కీర్తనలోకి వెళ్ళిపోతాం మనం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, అపహాసకులు కూర్చుని చోట కూర్చుండక. అపహాసకులు అంటే దేవుని వాక్యాన్నే అపహాస్యం చేసేవారు, లేఖనాలనే అపహాస్యం చేసేవారు. అలాంటి వాళ్ళతో మనం కూర్చోవద్దు, సహవాసం చేయవద్దు. అది ఓకే. అయితే ఇప్పుడు ఒక్కొక్క డినామినేషన్లో ఒక్కొక్క అబద్ధ బోధ కొన్ని అసత్య విషయాలు ఉన్నాయి. మరి వాళ్ళని కూడా మనం కలిసి మాట్లాడి ప్రేజలాడని వారితో సహవాసం చేసినప్పుడు దీన్ని ఎలా చూడాలి? అంటే విషయం అక్కడ ఏంటంటే సత్యము అనేది సంపూర్ణంగా నాకే తెలుసు ఇంకెవ్వరికీ తెలియదు అనే అహంభావం కూడదు. అది ఎవరైనా చెబితే మనం వినడానికి రెడీగా ఉండాలి, వాళ్ళకు తెలియదు అనుకుంటే మనం చెప్పడానికైనా రెడీగా ఉండాలి. ఓకే. ఇప్పుడు వాళ్ళు చెప్పేది మనం వినడానికి రెడీగా లేకపోతే మనం చెప్పేది వాళ్ళు ఎందుకు వింటారు? కనుక అసలు సంఘ సహవాసం అంటేనే ఒకరికొకరు బోధ చేసుకోమన్నాడు. ఒకరినొకరు హెచ్చరించుకో, మరి ఒకరికొకరు బుద్ధి చెప్పుకోమన్నాడు. ఓకే. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము సార్ 15వ వచనం చూడండి దయచేసి. సార్ హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. ఓకే. మీ హృదయములను కఠినపరుచుకొనకడని ఆయన చెప్పెను గనుక 13 చదువుతా సార్. నేడు మీరు ఆయన శబ్దమును వినిన యెడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను గనుక పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకోండి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. అది ఇది కలిసి ఉన్నది సార్ వచనం. కలిసి ఉంది. అయితే అందుకే 15 చివరి భాగం అన్నాడు. ఇప్పుడు ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి. మరి అంటే వాళ్ళకి తెలియంది మనం చెప్పాలి, మనకి తెలియదు వాళ్ళు చెప్పాలి. కాబట్టి ప్రతి డినామినేషన్లోనూ కొంత సత్యం ఉన్నది. ఓకే. ఏదో ఒక విషయంలో సత్యానికి భిన్నమైన బోధ ఉన్నది. అది అన్ని డినామినేషన్స్కు వర్తిస్తుంది. కాబట్టి సహోదరులు ఐక్యత కలిగి నివసించాలి. వాళ్ళకి తెలియదు నేను చెప్పడానికి రెడీ, నాకు తెలియదు ఉంటే ఎవరి దగ్గర నుంచైనా, చిన్న పిల్లోడి దగ్గర నుంచైనా నేర్చుకోవడానికి రెడీ. ఇది మనకు ఉండాల్సిన వైఖరి. మరి సహవాసమే చేయకూడని వాళ్ళు ఎవరంటే
ఫండమెంటల్స్తోనే విభేదించేవారు. ఓకే. ఇప్పుడు ప్రమాదకరమైనటువంటి దుర్బోధలు ఉన్నాయి. అవేమిటంటే సార్. ఇప్పుడు ఎసెన్షియల్స్ ఉన్నాయి. ఉమ్, అది చార్లెస్ స్పర్జన్ గారు చెప్పినట్టు ఉమ్, we must have unity in essentials and liberty in non-essentials and charity in all things. ఉమ్, అంటే అత్యవసర విషయాలలో మనకు ఏకత్వం ఉండాలి, ఉమ్, అత్యవసరం కాని విషయాలలో మనకు స్వేచ్ఛ ఉండాలి, అన్ని విషయాలలో మనం ప్రేమ కలిగి ఉండాలి అంటారు ఆయన. ఓకే. ఎసెన్షియల్స్ అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు యేసు కన్యకు జన్మించాడు, ఉమ్, అక్కడ విభేదించేవానికి మనం ఎట్లా సహోదరులము ఉమ్, కాకూడదు. కాలేము. కాలేదు. యేసు ప్రభు వారు దేవుడే కాదని, ఉమ్, ఆయన ఒక దేవదూత, సృష్టింపబడిన వాడు, ఇట్లాంటి మాటలు మాట్లాడే వాళ్ళతో మనం ఎలా సహవాసం చేస్తాము? ఉమ్, తర్వాత యేసు ప్రభు యొక్క శరీర పునరుద్ధానం ఒప్పుకోనివారు. నమ్మని వారు ఉన్నారు. ఉమ్, వాళ్ళని ఎట్లాగా మనము సహోదరులుగా మనం స్వీకరిస్తాము? ఉమ్, యేసు ప్రభు రెండవ రాకడ నమ్మని వారు ఉన్నారు. ఉమ్, అలాగే రక్షణ కొరకు మరి మనం కొన్ని కార్యాలు చేయాలి అని ధర్మశాస్త్ర కిందికి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ఉమ్, కనుక ఇవన్నీ కూడా ఎసెన్షియల్ థింగ్స్. కృప ద్వారానే మనకు రక్షణ. ఉమ్, సాల్వేషన్ ఈజ్ అ ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ గాడ్. వీ కెనాట్ ఎర్న్ సాల్వేషన్, ఉమ్, వీ కెన్ ఓన్లీ రిసీవ్ ఇట్ యాజ్ అ ఫ్రీ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. ఉమ్, మనము దేవుని నుండి ఉచితమైన వరముగా దాన్ని కృతజ్ఞతతో తీసుకోగలము తప్ప ఉమ్, కష్టపడి చెమటోడ్చి మనము ఇంత పని చేశాను కనుక నాకు ఇప్పుడు రక్షణ అనే అవకాశము లేదు. ఓకే. డబ్బులు కూడా పే చేసి కొనుక్కునే అవసరం లేదు. అవకాశమే లేదు అసలు. ఉమ్, ఎన్ని డబ్బులు పెడితే ఒక్క ఆత్మను రక్షించలేము. అవును. ప్రపంచంలో డబ్బంతా పెట్టినా ఒక్క ఆత్మను మనం రక్షించలేము. ఉమ్, అంటే పోపు కాలంలో రక్షణ పత్రాలు ఇచ్చి డబ్బుల కొరకు అమ్మిండ్రు కదా. అదే కదా, పాప క్షమాపణ పత్రాలు అమ్మారు. ఉమ్, దట్ డజంట్ వర్కౌట్. ఉమ్, అంచేత ఇవన్నీ ఎసెన్షియల్స్ అన్నమాట. ఉమ్, ఇప్పుడు ఇలాగా కొన్ని అత్యవసరమైన విషయాలలో విభేదిస్తే తప్ప ఉమ్, రక్షణ కొరకు అత్యవసరము కాని విషయాలు ఉన్నాయి, ఉమ్, ఉమ్, అక్కడ విభేదించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, పరిశుద్ధాత్మ అభిషేకమును గూర్చి, వరములను గూర్చి, రెండవ రాకడను గూర్చి, ఇవి రక్షణ కొరకు అత్యవసరమైనవి కావు. ఉమ్, మన ఎదుగుదల కొరకు పరలోకంలో గొప్ప బహుమానం పొందటానికి ఇవి అత్యవసరం. ఓకే. నాట్ నెసెసరీ ఫర్ సాల్వేషన్, బట్ ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ అస్ టు బిలీవ్ ద ట్రూత్, ఫర్ అవర్ గ్రోత్, ఎడిఫికేషన్ అండ్ గెటింగ్ అ రివార్డ్ ఫ్రమ్ ద లార్డ్. ఉమ్, అది వేరు, ఇది వేరు. ఓకే. ఇప్పుడు ఈ రక్షణ కొరకు అత్యవసర విషయాలను నమ్మకపోతే మనకు అగ్నిగుండమే గతి. ఉమ్, అగ్నిగుండమే గతి. రెండవ రాకడ గురించి సత్యం తెలియలేదు. ఉమ్, అది రేపు నేర్చుకుంటానేమో, ఎల్లుండి నేర్చుకుంటానేమో. ఓకే. అంత సీరియస్ కాదు అది. ఉమ్, నాన్ ఎసెన్షియల్. నాన్ ఎసెన్షియల్. ఓకే. అసలు యేసు రక్తమే అక్కర్లేదు అని మనము ఉమ్, తృణీకరిస్తే, ఉమ్, శిలువ యజ్ఞమే అక్కర్లేదు, యేసు ప్రభు వారు కూడా మామూలు ఒక మానవుడే, ఆయనలో కూడా ఆదాము రక్తం ఉన్నది, ఉమ్, ఇట్లాంటి పిచ్చి మాటలు వినబడుతున్నాయి ఈరోజు. అవును, అది మొదటికే మోసం. మొదటికే మోసం. ఉమ్, అటువంటి వాడిని అసలు మనం అన్న తమ్ముడుగా మనం అసలు చాలా మంది మరి ఆ బోధలు చేసేటువంటి వాళ్ళతో కలిసి తిరుగుతున్నారు, తిరగొద్దు. వాళ్ళని పిలిపించుకుంటున్నారు. నేను అందుకే మనం దగ్గర రానియం కదా అటువంటి. అయితే ఇప్పుడు ఈ ఫండమెంటల్స్ లో మొత్తం ఎన్ని విషయాలు ఉంటాయి? అవి ఏవి? ఇవే ఇంకా ఈ 4-5 విషయాలే. ఓకే. ఇప్పుడు నీటి బాప్తిస్మము, ఉమ్, ఎందుకంటే నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడు. రక్షింపబడు. అసలు బాప్తిస్మమే అక్కర్లేదు అనేది యేసయ్య మాటకే విరోధం. విరోధం. నువ్వు నీటి మూలంగా ఆత్మ మూలంగా తిరిగి జన్మించాలి, లేకపోతే పరలోక రాజ్యాన్ని చూడలేవు అన్నాడు యేసయ్య. ఉమ్, కనుక యేసు ప్రభు యొక్క ఆయన కన్యకు జన్మించినటువంటి పవిత్ర జన్మము, ఓకే. తర్వాత యేసు ప్రభు రక్తములో ఉన్నటువంటి సామర్థ్యము, పాప క్షమాపణ సామర్థ్యము, ఉమ్,
యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి శరీర పునరుద్ధానం చెందడము, ఆయన రెండవ రాకడ, విశ్వాసి రక్షణ కొరకు ఈ మారు మనస్సు, సువార్త నమ్మడం, నీటి బాప్తిస్మం అవసరం. ఇవి ఎసెన్షియల్ ఫర్ సాల్వేషన్, రక్షణ కొరకు ఎసెన్షియల్. మిగతావి ప్రభురాత్రి భోజనం, ప్రార్థన, దేవునికి అర్పణ తీసుకురావడం, ఇవన్నీ కూడా ఏంటంటే ఎదుగుదల కొరకు ఎసెన్షియల్. ఓకే, నేను రక్షణ పొందుతాను కానీ ఎదగను, ఓకే, మరుగుజ్జుగా ఉంటా, నాకు అవన్నీ వద్దు అని అంటే నీ కర్మరా అంటాం మనం. కానీ రక్షణ అయితే ఉంటుంది. రక్షణ అయితే ఉంటుంది. ఇప్పుడు మరియమ్మకు యేసు ప్రభువుల వారు కన్యకకు పుట్టలేదు, కానీ బాప్తిజం తీసుకోవచ్చు అంటే ఇవన్నీ ఇంట్లో ఇన్ని 5-6 విషయాలు చెప్పాను కదా, ఏ ఒక్కటి ఒప్పుకోకపోయినా వాడు భ్రష్టుడే. ఓకే, అయితే ఈ విషయములో క్రైస్తవ సమాజంలో ఈనాడు స్పష్టతే లేదు. స్పష్టత లేదనే విషయం మనకు స్పష్టంగా తెలుసు. కాబట్టి మనం చెప్తున్నాం కాబట్టి వాళ్ళకి మనం అంటే ఇష్టం లేదు, ఇది కూడా మనకు స్పష్టంగా తెలుసు. అవును, పూర్తి స్పష్టంగా తెలుసు. ఎస్, ఓకే. అయితే ఇప్పుడు కొంతమంది వాళ్ళ చేతిలో బైబిల్ ఉంది, వాళ్ళు కూడా బోధకులుగా చెలామణి అవుతున్నారని చెప్పేసి యేసు పవిత్ర జన్మను ఒప్పుకోకుండా, అవును, మరి ఈ విధంగా అనేకమైన అబద్ధ బోధలు చేస్తున్నటువంటి వారితో కలిసి ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి? అప్పుడు ఈ లేఖనం అనేది వాళ్ళకి వర్తిస్తుంది? వాళ్ళకే వర్తిస్తుంది. వాళ్ళ పాపముల్లో వీళ్ళు పాలివారు అవుతారు అయినట్లే. రేపు తప్పకుండా దేవుడు న్యాయపీఠం దగ్గర దీని లెక్కలో ఖచ్చితంగా 1000% లెక్కలోకి వస్తారు. ఇష్టానుసారంగా మనం సహవాసాలు చేయడానికి వీల్లేదు. ఓకే, మీరు ఒక పాత ప్రసంగంలో సార్ మీరు ఎవరికి పడితే వారికి కానుకలు కూడా ఇవ్వద్దన్నారు. అవును, అవును. ఇప్పుడు ఒకడు యేసు ప్రభు వారు ఆదాము రక్తంతోనే పుట్టాడు అని ఒకడు చెప్తున్నాడు, వాడికి నేను ₹1,00,000 ఇచ్చాను అనుకోండి, ఈ ₹1,00,000తో వాడు బ్రతికేసి డెవలప్ అయిపోయి ఇంకేదన్నా బండి కొనుక్కొని వాడు ఏం బోధ చేస్తాడంటే అదే బోధ చేస్తాడు కదా. యేసులో ఉన్నది కూడా పాపపు రక్తమే, ఆదాము రక్తమే అని వాడు చెప్తాడు, దానికి ₹1,00,000 ఇచ్చాను నేను అంటే ఆ బోధన నేను ప్రోత్సహించాను కదా. మరి ఆ పాపంలో నాకు పాలు పంపులు లేవా? దేవుడు అడుగుతాడు నన్ను. ఓకే, కనుక ఎవరితో పడితే వాళ్ళతో సహవాసం చేయడము, ఎవరికి పడితే వాళ్ళకి కానుకలు ఇవ్వడం అనేది చాలా డేంజరస్ విషయం. ఓకే, మీరు మన వ్యూహము అనే ఓల్డ్ మెసేజ్లో చెప్పారు సార్ అనమాట. కుదిరితే ఈ యొక్క మెసేజ్ నేను అప్లోడ్ చేస్తానండి, మీరు తప్పకుండా అందరూ వినండి. ఆ పవర్ఫుల్ మెసేజ్, అది చాలా ఓల్డ్ మెసేజ్, తప్పకుండా వినాలని కోరుకుంటున్నాను. ఓకే, అయితే ఇప్పుడు ఒకవేళ తెలియక ఈ ఎసెన్షియల్స్ నాన్ ఎసెన్షియల్స్ అనే విషయం తెలియకుండా ఒకవేళ సహవాసంలో ఉండి ఈ విషయం విన్న తర్వాత ఒకవేళ వాళ్ళు విరమించుకున్నారు అనుకోండి, వాళ్ళ సహవాసం కానీ కానుకలు ఇవ్వడం కానీ వాళ్ళ బోధకు సహకరించడం కానీ, అప్పుడు అందులో నుంచి బయటపడ్డేటేనా? ఇప్పుడు అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. తండ్రి, నాకు తెలియక ఈ తప్పు చేశాను, నన్ను క్షమించి తండ్రి, ఇంత సీరియస్ అని నాకు తెలియదు, ఇప్పటి నుంచి అలా చెయ్యను అన్నవాడి దేవుడు ఎప్పుడైనా కనికరిస్తాడు. ఓకే, ఓకే సార్, ఓకే.